హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ములక్కాడ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రైస్ లేకైనా ఇడ్లీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసేసుకుందాం. ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని కందిపప్పుని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుందండి. అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లోకి కందిపప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగువైనన్ని వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. నేను ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నానండి టమాటా. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వేపించుకుందాము. ఈలోగా ఇందులోకి కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా చింతపండు తీసుకొని ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని తర్వాత ఈ చింతపండుని నానపెట్టుకొని ఉంచుకుందాం. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మునక్కాడలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. అలాగే మునక్కాడలు ఉడికించుకోవడానికి 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. ఇలా వేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక పక్కన మునక్కాడలు కూడా ఉడికించుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. కందిపప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేస్తున్నాను కందిపప్పుకు తగ్గట్టుగా. తర్వాత పప్పు గుత్తితోటి కందిపప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాడలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మునక్కాడలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు 1/2 టీ స్పూన్ జీరా వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే 3-4 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి నేను కారం పొడి అసలు యాడ్ చేయట్లేదండి. ఈ పచ్చిమిర్చితోటే టేస్ట్ వస్తుంది ఈ ములక్కాడ పప్పుచారుకి. ఇలా ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఆ వేడికే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని ఆ కుక్కర్లోనే మరి కొంచెం వాటర్ వేసేసుకుందాము. తర్వాత మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదా, గుజ్జును తీసేసుకొని వాటర్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి పప్పుచారుని ఉడికించుకుందాము. పప్పుచారు ఇలా మసులుతూ ఉన్నప్పుడు మూత తీసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాడలను వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మసిలించుకుందాం. అదే మునక్కాడలు ముందే మీరు వేసేసారనుకోండి ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, మరీ మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులోకి 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా కమ్మగా
ములక్కాడ పప్పుచారు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.